Hello, my dear students. Welcome you all. So, APPSC Group 1 means almost 5 days వచ్చిన నేపథ్యంలో the very important component about your examination హాల్కి సంబంధించినటువంటి స్ట్రాటజీకి సంబంధించిన ఒక 5 పాయింట్స్ నీట్గా చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాను. Here I would like to take this topic as a role of common sense in examination hall. Role of కామన్ సెన్స్. చాలామంది అభ్యర్థులు చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ అవుతారు, కానీ లాస్ట్ మినిట్లో బోల్తా పడిపోతారు. కానీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ హ్యాండ్ఫుల్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఈ ఎగ్జామ్ హాల్ స్ట్రెస్ కావచ్చు, ఎగ్జామ్ స్ట్రెస్ని చాలా అందంగా హ్యాండిల్ చేయటం వల్ల దే విల్ బీ ఇన్ ద ఫైనల్ లిస్ట్. ఓకే, సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న బేసిక్ కామన్ సెన్స్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 లేయర్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ థింగ్, వెన్ ఎవర్ ద ఎగ్జామ్ హాల్కి వెళ్ళబోయే రోజు, ఓకే, అసలు దట్ డే ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ డే ఇన్ యువర్ లైఫ్ అన్న. Feb 23rd ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ డే ఇన్ యువర్ లైఫ్. నీ బర్త్డే నీకు ఎలాగైతే లైఫ్ లాంగ్ గుర్తుంటుందో, అలాగే రేపు రాయబోయే ఎగ్జామ్ డే కూడా అంత మెమరబుల్ డేగా ఉంచాలన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఆ రోజంతా కూడా సాధ్యమైనంత వరకు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. పీస్ఫుల్గా ఉండటం ఎలా సాధ్యం అంటే ఎవరితో మాట్లాడు. డోంట్ టాక్ టు ఎనీబడి ఓవర్ ఫోన్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఓకే, సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళామా, ఆ రోజు మార్నింగ్ బయలుదేరాం, సాయంత్రం వరకు ఎగ్జామ్ హాల్ అయిపోయి సెకండ్ సెషన్ ఎగ్జామ్ అయిపోయే వరకు డోంట్ టాక్ టు ఎనీబడి. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, అండ్ డైట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాధ్యమైనంత వరకు మీ ఎగ్జామ్లో ఆ డైట్ని చాలా వెజ్ ఆర్ ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఐ సజెస్ట్ ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, మార్నింగ్ సెషన్ అయిపోయి సెకండ్ సెషన్కి వెళ్ళబోయే గ్యాప్లో కూడా మీరు అక్కడ ఏదో దొరికే చిప్స్ కానీ ఇవన్నీ తీసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఫ్రూట్స్ లేదా జ్యూసెస్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మన మెదడులో ఉన్న న్యూరాన్స్ కన్నా మన స్టమక్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. సో నువ్వు జంక్ ఫుడ్ తినడం వల్ల యువర్ న్యూరాన్స్ ఇన్ ద స్టమక్ విల్ కాజ్ సర్టన్ ఇరిటేషన్ దట్ కెన్ నాట్ మేక్ యువర్ బ్రెయిన్ టు వర్క్ ఎఫెక్టివ్లీ. సో ఆ బ్రెయిన్లో, స్టమక్లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఎప్పుడైతే నీ బ్రెయిన్ బ్రెయిన్ ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఇంపల్స్ ఇక్కడికి ఉంటుందన్నమాట. అందుకని ఈ కడుపు స్టమక్ కనుక మంచిగా పెరుగన్నంతో ప్రశాంతంగా ఉందనుకోండి, ప్రోబయాటిక్ ఫుడ్ తోటి, సో దెన్ యువర్ బ్రెయిన్ విల్ వర్క్ వెరీ సైలెంట్లీ. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఆ రోజు మొత్తం చాలా చాలా పీస్ఫుల్గా ఉండటానికి ట్రై చేయండి. ఎవరితో మాట్లాడదు, ఈ 5 రోజులు కూడా ఎవరితో మాట్లాడదు, మీ ప్రిపరేషన్ మాత్రమే కొనసాగించుకుంటూ వెళ్ళండి. నెంబర్ 2, సాధ్యమైనంత వరకు కాదు, ఆ ఒక్కరోజు ఫ్రూట్స్ లేదా జ్యూసెస్, ఓకే, ఆర్ ఎల్స్ బిస్కెట్ ప్యాకెట్స్, ఓకే, లాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి. రాదర్ దాన్ అక్కడ దొరికేటువంటి జంక్ ఫుడ్ మీద అస్సలు ఆధారపడద్దు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర చాలామంది ఉంటారు, అక్కడ అంతా ఈ వాట్ వీ కెన్ కాల్ జంక్ ఎక్కువ దొరుకుతుంది. ఓకే, నూడిల్స్ అనో, లేకపోతే చిప్స్ అనో, లేకపోతే బర్గర్స్ అనో, ఇవన్నీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ డే రోజు మాత్రం అవి అడ్వైజబుల్ కాదనమాట. ఓకే, నెంబర్ 3, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్, దట్ ఈస్ నీకు అది టెంపుల్, మాస్క్, చర్చ్ లాంటిది అనమాట. దట్ ఈస్ సచ్ ఎ వెరీ వాట్ వీ కెన్ కాల్, ఇట్ ఈస్ సచ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అది చాలా పవిత్రమైన ప్లేస్. వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నామా, ఓకే, ఆ 2.5 hours తల్లకు కూడా ఎత్తకుండా ఏకాగ్రతతోటి చేయాలి. దట్ ఈస్ ఎగ్జామ్ హాల్లో 2.5 hours ప్లస్ 2.5 hours, ఆ 5 hours నీ భవిష్యత్ తరాలను నిర్ణయించబోయేటువంటి అంశం అనమాట. లెటెస్ సే ఒక 5 మార్కుల్లో గ్రూప్ 2 మిస్ అయింది, 5 మార్కులు ఏకాగ్రతతో రాసి ఉండేది 5 మార్కులు వచ్చి ఉండేవి. ఓకే, 5 మార్కులు రాకపోవడం వల్ల ఒక అభ్యర్థి అన్ఎంప్లాయ్గా మిగిలిపోయి ఉన్నాడు. 5 మార్కులు రావటం వల్ల, యాడ్ అవటం వల్ల, ఏకాగ్రతతో రాయటం వల్ల మంచి గ్రూప్ 2 జాబ్ వచ్చింది. లెట్ ఇట్ బీ ద నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనుకో. ప్రశాంతమైన జాబ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు మంచిగా చదివించుకుంటున్నాడు. దట్ ఈస్ వన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్. 5 మార్కులు మిస్ అవడం వల్ల, 5 మార్కులు చదవకపోవడం వల్ల మిస్ అవ్వాల, హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల మిస్ అవ్వాలి. ఎగ్జామ్ హాల్లో పాటించాల్సినటువంటి కనీస
కామన్ సెన్స్ని పాటించకపోవడం అన్నమాట. ఎగ్జామ్ హాల్కి వెళ్ళావా తల కూడా ఎత్తొద్దు. నెవర్ లుక్ టు ఎనీబడి. నీ పక్కన ఏదో చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా టీచర్ చెప్పేవాడు, చదువుకునేటప్పుడు పక్కన బాంబు పడ్డా కూడా చెల్లించరాదని. అలా చదువుకోవాలన్నమాట. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో థర్డ్ వన్ ఈస్, మీ ఎగ్జామ్ హాల్లో సాధ్యమైనంత వరకు ఎవరితో ఇంటరాక్షన్ కానీ, ఎవరితో మాట్లాడటం కానీ నెవర్ ట్రై టు డూ. ఓకే, అసలు తల ఎత్తొద్దు అసలు. నెంబర్ 4, సాధ్యమైనంత వరకు నీ డెసిషన్ అంటే బుక్లెట్ నీ చేతికి వచ్చినప్పటి నుంచి, ఓకే, వన్స్ యు గాట్ ద బుక్లెట్, అప్పటి నుంచి ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా యూ మస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అంటే నిదానంగా, లిథర్జీగా, అందరికెళ్ళి చూసుకుంటూ వాళ్ళ క్వశ్చన్ పేపర్ వచ్చిందా, నీ క్వశ్చన్ పేపర్ వచ్చిందని కాదు. నీకు బుక్లెట్ అందిన నెక్స్ట్ సెకండ్, ఓకే, తల వంచడమే. ఓకే, సో వెంటనే ఆ రెండు వైపుల కార్నర్స్ నుంచి సీల్ ఓపెన్ చేయకుండానే రెండు వైపుల కార్నర్స్ నుంచి క్వశ్చన్స్ని ఓపెన్ చేసుకుని సాధ్యమైనంత వరకు ఒక 30 క్వశ్చన్లైనా నిన్ను సీల్ ఓపెన్ చేయమనే లోపు చదివచ్చు. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అను. సో ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే సీరియస్ నోడ్లోకి వెళ్ళిపోతాం. అంటే అందరికీ ఇచ్చినటువంటి 2.5 గంటల కన్నా నీకు ఎక్స్ట్రా 10 నిమిషాలు మిగులుతున్నాయి కదా, అది దట్ మేక్స్ వెరీ గ్రేట్ సెన్స్. ఓకే, నెంబర్ 4, లాస్ట్ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీ హాల్లో, యువర్ ఎగ్జామ్ హాల్లో నువ్వే లాస్ట్ ఇవ్వాలి ఓఎంఆర్ షీట్. అంటే లాస్ట్ సెకండ్, లాస్ట్ మినిట్, లాస్ట్ మిల్లీ సెకండ్ వరకు ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకుంటే ఈ 5 సూత్రాలు కనుక మీరు ప్రాక్టీస్ చేయండి, అంటే అమలు చేయండి, ఎక్స్ట్రా 5 to 10 మార్క్స్ వస్తున్నాను. దట్ మేక్స్ అంతే. అందరూ అదే లక్ష్మీకాంత్, అందరూ అదే బిఎస్ఎల్ అని మాత్రం. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే దాన్ని అటెంప్ట్ చేసే మెకానిజంలో, దాన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేసేటువంటి మెకానిజంలో ఉన్నటువంటి లోపం అనమాట. అంటే అమలు ఎక్కడ ఇదంతా ఒక ఎత్తు, ఎగ్జామ్ హాల్లో పాటించాల్సింది ఒక ఎత్తు అనమాట. అది అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. సో టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రాక్టీస్ కావచ్చు, 5 రోజులు విస్తృతంగా చేయండి, ఎంత వీలైతే అంత చేయండి. ఓకే, ఈ 5 రోజులు పోతే మళ్ళీ జీవితంలో రాదు అనుకున్నంతగా ప్రాక్టీస్ చేయండి. ఈ 5 రోజులు పోతే మరలా రివిజన్ ఇంపాసిబుల్ ఏమో నా లైఫ్లో అనే అంతగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎందుకు రాదు? చాలా ఈజీగా యూ కెన్ ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ 1 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అయితే మీ ఖాతాలో వేసుకుని బయటకు రావచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. బాగా మేధో మదనం చేస్తూ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా యూ కెన్ ఏబుల్ టు గెట్ ద జాబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.